ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూసే ముందుగా మా ప్రైమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికంటే ముందుగా మా వీడియోలను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద సమస్యతోటి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేంటంటే 50 సంవత్సరాలు దాటిన వారికి మతిమరుపు ఎక్కువగా అవడం, అక్కడ పెట్టిన విషయాలు అప్పుడే మర్చిపోవడం, తర్వాత 60 సంవత్సరాలు వచ్చేసరికల్లా పార్కిన్సన్స్ డిసీజ్ అని, ఆల్జిమర్స్ అని, ఇలాగా బ్రెయిన్కి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అనమాట. అంటే ముఖ్యంగా మర్చిపోవడం అనేది మెయిన్, మతిమరుపు మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఆ మతిమరుపుని తగ్గించుకోవడానికి మన ఆయుర్వేదంలో ఏముందనేది ఇవాళ మన టాపిక్. పసుపు అంటే అందరికీ తెలిసిందే, పసుపు ఉండని ఇల్లు ఉండదన్నమాట. సో ఈ పసుపును ఉపయోగించుకుని మనం మతిమరుపుని ఎలా తగ్గించుకోవాలి, మన బ్రెయిన్ ఎలా ఎక్కువ కాలం పనిచేసేలా ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా తెలుసుకుందాం. పసుపుని భారతీయ సాంప్రదాయంలో ఆధ్యాత్మికంగాను పసుపు లేకుండా మనకు గడవదు, వంటల్లో కూడా పసుపు లేకుండా గడవదు. ఎందుకంటే మనకి పులిహోర దగ్గర నుంచి సాంబార్ దగ్గర నుంచి అన్నిటిలో పసుపు పడితేనే మనకు ఆ రుచి, ఆ సువాసన, ఆ ఆస్వాదన అనేది మనకు అలవాటు అయిపోయింది. అలాగే ఈ పసుపు బొటానికల్ నేమ్ కర్కుమా లాంగా, హిందీలో హల్దీ అంటారు, ఇంగ్లీష్లో అందరికీ తెలిసిందే కదా టర్మరిక్, సంస్కృతంలో హరిద్ర అని అంటారు. ఈ పసుపు యొక్క ఇంకొక విశిష్ట గుణం ఏంటంటే మన భారతదేశంలో 1000 వనమూలికల పైన కూడా మనకి దొరుకుతూ ఉన్నాయన్నమాట ఆయుర్వేద ఔషధాలు. అందులో అతి తక్కువ వనమూలికలు మన భారతీయ తపాలా బిళ్ళ మీద ప్రింట్ చేయబడింది. వాటిల్లో పసుపు ఒకటి అనమాట. సో మనం భారతీయ తపాలా బిళ్ళల మీద పసుపు ప్రింట్ చేయబడి ఉంటుందన్నమాట. సో అంత గొప్ప ఐడెంటిఫికేషన్ కలిగినటువంటి పసుపు గురించి ఇవాళ తెలుసుకుందాం. పసుపులో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ముఖ్యంగా కర్కుమిన్ మరియు ఆర్కలాయిడ్స్ ఆయిల్స్ ఉండడం వలన దీనికి ఈ స్మెల్ కానీ దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా కర్కుమిన్ వలన మెయిన్గా కలుగుతున్నాయి అన్నమాట. ఈ పసుపుని మనం ఏ సమస్యల్లో ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవాలో ఇవాళ మన టాపిక్లో చూద్దాం. పసుపుని సెగ్గడ్లు వచ్చినప్పుడు పసుపు కొమ్మని కొంచెం అరగదీసి పైన రాస్తే తొందరగా అవి మానిపోవడం అందరికీ తెలిసిందే. అలాగే కొంచెం ఆస్మా కానీ, బ్రాంకైటిస్ ప్రాబ్లం కానీ, రొంప కానీ ఉన్నవాళ్ళు కూడా పసుపుని పాలల్లో వేసుకుని తీసుకోవడం, లేదా నీళ్ళల్లో పసుపుని మరిగించి కలిపి తీసుకోవడం అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆడపిల్లలు ముఖ్యంగా రక్తహీనతతోటి బాధపడేవాళ్ళు పసుపుని పొద్దున్నే చిన్న ఉండలాగా చేసి, కుంకుడుకాయ గింజంత ఉండలా చేసి కొంచెం నీళ్లు కలిపి కుంకుడుకాయ గింజంత ఉండ చేసి పొద్దున్నే పరగడుపుని తీసుకుంటే ఎనీమియాకి బాగా పనిచేస్తుంది. రక్తశుద్ధి జరగడం వల్ల చర్మం కూడా చాలా కాంతివంతంగా, అందంగా కూడా తయారవుతుంది. అలాగే ఈ పసుపును ఉపయోగించి నులిపురుగులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి రాత్రిపూట పసుపు ఉండని నీళ్ళలో కలిపేసేసి వేసేస్తే వాళ్ళకి తొందరగా నులిపురుగులు ఏర్పడకుండానే ఉంటుంది. ఒకవేళ నులిపురుగులు ఉంటే అవి కూడా బయటకు వచ్చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటీస్లో పసుపు చేసే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నిషాంలకి ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి డయాబెటీస్ పేషెంట్స్కి. డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి అవి రాకుండా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో పసుపుని ఉసిరి కషాయంలో నానబెట్టి 2 రోజుల నుంచి తర్వాత దాన్ని చిన్న చిన్న ట్యాబ్లెట్స్గా చేసి ఎండలో ఆరబెట్టుకుని కనుక మీరు కొన్నాళ్ళ పాటు, ఒక 3 నుంచి 6 నెలల పాటు ఈ నిషాంలకి ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే రోజుకి 6 చొప్పున పొద్దున్న 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2, 3 పూట్ల 3 రోజులు తీసుకుంటే డయాబెటీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెమ్మదిగా అలోపతిక్ మెడిసిన్స్ తగ్గించేసి నిషాంలకి మీద డిపెండ్ అయ్యి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నిషాంలకి ట్యాబ్లెట్స్ గురించి చెప్పాను కదా, ఈ నిషాంలకి ట్యాబ్లెట్స్ గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే మా పాత వీడియో కోసం పైనున్న లింక్ని ప్రెస్ చేయండి. ఇవాళ మన సురక్ష ఆరోగ్య కషాయాల శీర్షికన పసుపుతో కషాయం ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ చూస్తున్నాం. ఈ పసుపు కషాయం మనం చక్కగా రోజు పరగడుపుని తీసుకుంటే మతిమరుపుని బాగా తగ్గించుకోవచ్చు. అలాగే పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి ప్రతినిత్యం ఇది వాడడం చాలా ఉపయోగకరం.
ఆల్జిమర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత పసుపుని కషాయం ఇలా తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత సైనసైటిస్, ఆస్తమా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఉబ్బసానికి సంబంధించిన వ్యాధులు ఉన్న, క్షయవ్యాధి రావడం వల్ల దగ్గది వచ్చి మనిషి ఎండిపోయినట్టుగా అయిపోతారు, అలాంటి వారికి కూడా ఈ పసుపు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మనం ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో ఇప్పుడే చూద్దాం. మొదట స్టవ్ వెలిగించుకుందాం. దాని మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు మరిగించుకోవడానికి పెట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఆ గిన్నె అలా వదిలేస్తే నీళ్లు మరుగుతుంటాయి. జనరల్గా పసుపు అంటే మనకి అందరికీ తెలిసిందే, ఆరోగ్యానికి ఎంత మంచిదో, యాంటీబయాటిక్ ఎంత బాగా పనిచేస్తుందో ప్రపంచం అంతా తెలిసింది. కాబట్టి పసుపుని బయట పాశ్చాత్యులు దీన్ని పేటెంట్ చేసుకుందామని కూడా చేస్తున్నారు. అలాగే ఈ పసుపుని మనం ఉపయోగించుకుని మన అందాన్ని కూడా బాగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఒక పాట కూడా ఉంది, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ అని చెప్పేసి. సో పసుపును ఉపయోగించుకుని అందాన్ని పెంచుకోవడానికి కూడా చాలా మంచి మంచి ఫార్ములేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అది చూద్దాం. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఫేషియల్కి బయటకు వెళ్ళి చేయించుకోవడానికి టైం లేనప్పుడు మన ఇంట్లోనే వెంటనే ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో ఫేస్కి మంచి కాంతి, ఛాయ, గ్లో వచ్చేటువంటి ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది చాలా సింపుల్ ఫార్ములా, మీకు ఇప్పుడే చెప్పేస్తాను. జస్ట్ పసుపుని కొంచెం అలోవెరా జెల్ ఉంటుంది కదా, మొక్క మధ్యలో ఉండేటువంటి క్రిస్టల్ లాంటిది, అది కలిపి మిక్సీ వేసేసుకుని అందులో కొంచెం ఎగ్ వైట్ కూడా వేసేసి 3 మిక్సీ పట్టేసేసి కొంచెం కుర్చీలో వాలుగా వేసి పడుకుని దాన్ని మన ఫేస్ మీద కానీ లేదా చేతుల మీద కానీ ప్యాక్ లాగా వేసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకుని స్నానం చేసేస్తే మంచి ఛాయ, కాంతి, గ్లో వస్తుంది అనమాట. ఫేషియల్ కన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ పసుపు కషాయం ఒకసారి చూద్దాం. మనకు ఆల్రెడీ నీళ్ళు మరిగిపోతున్నాయి 2 నిమిషాల్లో. పసుపు చాలా కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చి మొత్తాన్ని తాగలేరు. అందుకని జస్ట్ ఒక 1/2 స్పూన్ అనమాట వేసేసిన వెంటనే కట్టేసాం. ఎందుకంటే మరిగిస్తే కొన్ని ఫ్లేవర్స్ పోతాయి, మెడిసినల్ వాల్యూస్ కూడా మిస్ అవుతాం అనమాట. జస్ట్ వేసేసి కట్టేసేస్తే మూత పెట్టేసేయాలి. అప్పుడు అందులో ఉన్న మెడిసినల్ వాల్యూ అంతా కూడా మనకి కషాయంలోకి వస్తుంది. కాబట్టి ఈ కేర్ మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. మనకు కూడా ఈ మూత మీద అంతా కూడా పసుపు వేపర్ అంతా పట్టేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందాం. మన పక్కనే గ్లాస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. సో వడకట్టుకొని తాగడమే ఆలస్యం. 1/2 స్పూన్ పసుపుతోటి ఎంత చక్కటి స్ట్రాంగ్గా ఉండేటువంటి పసుపు కషాయం తయారైందో చూడండి. కొంచెం చల్లారాక తీసుకోండి. ఈ పసుపు కషాయాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పరగడుపున ఒక 40 రోజుల పాటు తీసుకుంటే మీకు శరీరంలో చాలా మార్పులు మీరే గమనిస్తారు. ముఖ్యంగా డయాబెటీస్ బాగా తగ్గుతుంది, మతిమరుపు, పార్కిన్సన్స్ డిజార్డర్స్కి బాగా పనిచేస్తుంది. మీ పిల్లల పరీక్షల్లో బాగా చదువుకోవాలన్నా, వాళ్ళకి ఒత్తిడి లేని చదువుని అందించాలన్నా కూడా ఈ పసుపు కషాయం కూడా వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. ఇందులో మీరు కావాలంటే కొంచెం చల్లారాక కొంచెం తేనె వేసుకోండి. పసుపు ఇంత వేడిగా, కషాయం ఇంత వేడిగా ఉన్నప్పుడు అందులో తేనె వేసుకోకూడదు, అది చాలా ప్రమాదం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొంచెం తేనె వేస్తే ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట పిల్లలకి. అలాగే మీకు డయాబెటీస్ ప్రాబ్లం కూడా ఈ పసుపు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా ఒక 40 రోజుల పాటు దీన్ని మానకుండా వాడితే మీకు రక్తశుద్ధితో పాటుగా కడుపులో ఉన్నటువంటి వామ్స్ అన్నీ పోవడంతో పాటుగా మంచి అందమైనటువంటి చర్మం కూడా మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ హరిద్రాతోటి పసుపుతోటి కషాయం ఎలా తయారు చేసుకోవాలని నేర్చుకున్నాం కదా. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు ఒక 40 రోజుల పాటు ఈ హరిద్రా కషాయం అంటే పసుపుతోటి కషాయం చేసుకుని తీసుకోండి. నెమ్మదిగా కాఫీ, టీలు తాగడం మానేయండి. అది చాలా మీ ఆరోగ్యానికి శుభసూచకం అనమాట. ఆ తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్లోను, మెసెంజర్లోను ఫార్వర్డ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.